అందరికీ నమస్కారం. 99 టీవీ మహాభారతం కార్యక్రమం ఈరోజు ప్రారంభమైంది. ఇది 20వ ఎపిసోడు. ఈ ఎపిసోడ్లో ఇంతకుముందు జరిగిపోయినటువంటి ఎపిసోడ్లన్నీ కూడా చూసే ఉంటారు. దానికి లింకుగా ఈ ఎపిసోడ్ చూడండి. అయితే ఇంతకు ముందు ఎపిసోడ్లో మనం అంటే పాండవులు శృతశృంగ పర్వతం దగ్గర మంచి విద్యలు అవి నేర్చుకుని శక్తివంతులు అయ్యారు. అదేవిధంగా వారి యొక్క వ్యాకరణాలు కానీ అలాగే వారికి సంబంధించిన అన్నీ కూడా అందరూ అక్కడ ఉండేటటువంటి ముని పొంగవుల దగ్గర అందరి దగ్గర కూడా చక్కటి భాష కానీ ఎవరితో మాట్లాడాలని కానీ అన్నీ కూడా అక్కడ వారికి నేర్పించారు. సంస్కృతాంతరం అన్నీ వాళ్ళు నేర్చుకున్నారు. చక్కటి మంచి యుద్ధవీరులుగాను అంటే శక్తివంతులుగాను ఉన్నారు. మంచి ప్రవర్తనతో వాళ్ళు ఉన్నారు. ఉన్న తర్వాత ఇక్కడ జరుగుతున్నటువంటి విషయాలన్నీ హస్తినకు చేరుతున్నాయని మనం జరిగిన ఎపిసోడ్లో చెప్పుకున్నాం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎప్పుడైతే ఇక్కడ విషయాలన్నీ అక్కడ చేరినాయో అక్కడ కుంతీదేవికి పిల్లలు పుట్టారు. ధర్మరాజు పుట్టాడు. అనే మొత్తం పంచపాండవులు పుట్టారు. ధర్మరాజే కదా అందులో పెద్దవాడు. అయితే ధర్మరాజుకే ఈ రాజ్యాధికారం వెళ్ళిపోతుంది అనేటటువంటి ఒక అసూయ ఆమెలో కలిగింది గాంధారిలో. గాంధారి ఏమైందంటే వాళ్ళకు ముందు పుట్టడం ఏంటి, నాకే ముందు పుట్టాలి బిడ్డలు, నా కొడుకే రాజ్యాధికారానికి రావాలని చెప్పి ఆవిడ అనుకుంది. అనుకున్న తర్వాత సరే అప్పటికే ఆమె గర్భవతి అయితే ఒక విషయం ఉంది అక్కడ. గర్భవతి అయినప్పుడు సాధారణంగా ఎవరికైనా సరే కాన్పు 9 మాసాలు తప్పితే 10 మాసాల్లో వస్తుందని ఒక ఉంది. కానీ ఆవిడకి 2 సంవత్సరాలు దాటినా సరే ఆమెకు అంటే ఆ ప్రసవం అవ్వలేదు అనమాట. ఆవిడకి బిడ్డలు పుట్టలేదు. అలాగే మోస్తుంది 2 సంవత్సరాల నుంచి కూడా. ఇప్పుడు ఎప్పుడైతే ఈ విధంగా పాండవుల విషయం తెలిసిందో ఆమె ఆ బాధను అంటే ఎట్లా అంటే అసూయతో ఉండేటటువంటి బాధ ఉంటుంది కదా, ఆ బాధతో ఆ పట్టు మీద ఇలా గట్టిగా కొట్టుకుందనమాట. కొట్టుకునేటప్పటికి ఆమె నుంచి గర్భం నుంచి ఒక మాంసం ముద్ద లాంటిది కింద పడింది. పడేటప్పటికి ఆమె ఏం చేసిందంటే ఇక ఏడుస్తూ ఆయన్ని అంటే వ్యాసుల వారిని తీసుకురమ్మని చెప్పి పంపించింది. వ్యాసుల వారు వచ్చారు, చూశారు. చూసిన తర్వాత వ్యాసుల వారు ఏం చేశారంటే ఆ మాంసపు ముద్దని ఒక 100 ఖండాలుగా చేసి 100 ముక్కలుగా చేసి ఒక అంటే అది ఎలా ఉంటుందంటే మనకు ఒక జాడీ లాంటిది కాదు, అది ఒక భద్రపరిచారనమాట. అందులో 100 ముక్కల్ని కూడా 100 వాటిలోనూ భద్రపరిచారనమాట. భద్రపరిచేటప్పటికి ఏమైందంటే ఆవిడ మళ్ళీ నాకు ఒక కూతురు కావాలని అడిగింది. కూతురు కావాలని అడిగితే ఒక మాంసఖండంలోంచి మళ్ళీ సగం తీసి మళ్ళీ ఆయన అంటే ఆ యొక్క 100 బాండాలని తయారు చేశారు ఆయన. 100 బాండాల్లో కూడా 100 ముక్కలు అది ఈ మాంసం ముద్ద నుంచి ఆవు నేతిలో దాంట్లో భద్రపరిచి జాగ్రత్తగా ఉంచమన్నారు. ఆమెను మాత్రం ప్రతిరోజు కూడా ప్రతి పాత్రని కూడా స్పృశించమన్నారనమాట. అలా వెళ్ళి అలాగా ప్రతి పాత్రని కూడా ముట్టుకోమన్నారు. అంటే జీవశక్తి వస్తుంది వాటికి అని చెప్పి వ్యాసుల వారు చెప్పారు. అలాగే జీవశక్తి వచ్చిన తర్వాత ఆమెకు ఈ 100 మంది కొడుకులు పుట్టారు. అలాగే కూతురు కూడా కావాలని అందు కదా, అంచేత కూతురు కూడా పుట్టిందనమాట. అంటే సగం చేశారు కదా ఒక మాంసం ముద్దని, అంటే 101 మంది సంతానం ఆమెకు కలిగారనమాట. ఆమెకు కలిగిన వారిలో 100 మంది ఏమో కుమారులు, ఒక ఆడపిల్ల అనమాట, ఒక కుమార్తె కలిగింది.
అయితే పెద్ద అందరికీ పెద్దవాడు, కౌరవుల్లో అందరికీ పెద్దవాడు దుర్యోధనుడు. ఆ దుర్యోధనుడు అంటే రెండోవాడు దుశ్శాసనుడు. దుర్యోధనుడు, దుశ్శాసనుడు వాళ్ళ పేర్లు. వాళ్ళే ఎక్కువగా మనకి భారతంలో కనిపిస్తూ ఉంటారు. తర్వాత కూతురు ఉంది, కూతురు పేరేమో దుశ్శల. ఈ ఈ వీరందరి పేర్లు కూడా ముందు దు అనే అక్షరం వస్తూ ఉంటుంది. దుర్యోధనుడు, దుశ్శాసనుడు, దుశ్శల ఇట్లా. ఇది అది ఏనాటి నుంచో వాళ్ళకి వస్తున్నటువంటి ఆచారం. అంచేత ఆ దు అనేది వాళ్ళకి ప్రతి వాళ్ళ పేరు ముందు కూడా 100 మంది పేర్ల ముందు కూడా 100 మంది కౌరవుల పిల్లల ముందు కూడా ఆ దు అనే అక్షరం వస్తూ ఉంటుందన్నమాట. అప్పుడు ఎప్పుడైతే ఇలాగా అయిందో, పిల్లలు పుట్టారు. పుట్టిన తర్వాత అక్కడ ఒక వింత జరిగింది. ఆ వింత ఏమిటంటే, దుర్యోధనుడు పుట్టినప్పుడు అతను గాడిదలాగా ఏడ్చాడట. గాడిద అంటాం కదా మనం, ఆ గాడిద ఎలా అయితే ఏడుస్తుందో అలా ఏడ్చాడట. ఏడ్చేటప్పటికి అలా ఏడవడం ఒకటే కాదు, అనేక అపశకునాలు కలిగినాయట. అపశకునాలు కలిగేటప్పటికి భయపడిపోయారు. అంటే సుడిగాలులు, చెట్లు పడిపోవడం, తుఫానులు రావడం, భూమి వేడెక్కిపోవడం, ఇలాంటివన్నీ దుశ్శకునాలన్నీ కూడా బాగా కనిపించాయి అక్కడ. ఎప్పుడైతే ఇలా కనిపించాయో అందరికీ కొంచెం భయం వేసింది. అలాగే ధృతరాష్ట్రుడికి కూడా ఏమిటి ఇలాగా ఈ ప్రథమ పుత్రుడు పెద్దవాడు ఇలాంటి దుశ్శకునాలతో పుట్టాడు ఏమిటి అని చెప్పి వాళ్ళు అనుకున్నారనమాట. అసలు ఈ ఈ పిండాల్లో ఈ మాంసముద్దలు పెట్టి ఒక రకంగా భద్రపరచడం అనేది నిజంగా ఆ రోజుల్లోనే వ్యాసుల వారు ఒక పెద్ద మేధాశక్తితో ఆయన ఆ పని చేశారు. ఆ లోపల ఉండేటటువంటి ఆ మాంసముద్దలకి ఆయన జీవశక్తి ప్రసాదించారు. అంటే జీవశక్తి, అందులో జీవం ఉండేటట్టుగా. అందుకే ఆమెను రోజు తాకమన్నారనమాట. ప్రతిరోజు కూడా తాకమనేటప్పటికీ అందులో ఉన్నటువంటి వాళ్ళకి జీవం వచ్చింది. జీవం వచ్చిన తర్వాత ఆ జీవం తర్వాతనే ఈ కొంతకాలానికి ఈ 101 మంది పుత్రులు పుట్టారు. ఇందులో దుశ్శల అనే అమ్మాయి ఉందనుకున్నాం. వాళ్ళు ఈ 100 మందికి చెల్లెలు ఆమె. ఈ మిగిలిన వాళ్ళు అంటే ఇద్దరే ప్రముఖంగా మనకు కనబడతారని చెప్పుకున్నాం కదా. ఆ ఇద్దరు దుర్యోధనుడు, దుశ్శాసనుడు. అసలు దుర్యోధనుడు అనే పేరు అనేటప్పటికీ సాధారణంగా మన కలికాలంలో ఎవరు పెట్టరు ఆ పేరు. దుర్యోధనుడు అనేటప్పటికి చాలా దుర్మార్గుడు వాడి పేరు అసలు పెట్టకూడదు అనేటటువంటి అంటే విలన్గా వాడు విలన్ మాత్రమే అని వ్యాసుల వారు సృష్టించారు అని చెప్పి కొంతమంది అభిప్రాయం. అయితే అది నిజం కాదు. వ్యాసుల వారు అతన్ని విలన్గా సృష్టించలేదు. అతను పుట్టిన తర్వాత అతని యొక్క బుద్ధి ఆ రకంగా పెడదారులను బట్టి రౌద్ర రూపంతో దుర్మార్గ అయినటువంటి ఆలోచనలతోటి అతను ఆ విధంగా దుష్టుడయ్యాడు. కానీ అసలు దుర్యోధనుడు అంటే అర్థం ఏమిటంటే, అంటే ఎంతటి శక్తివంతుడు, ఎంతటి వాడినైనా సరే, ఎంత శక్తివంతుడినైనా సరే అతను ఓడించగలడు అనేటటువంటి అర్థం వస్తుంది ఆ దుర్యోధనుడి పేరులో. మహాశక్తివంతమైన వాడు, మహాబలవంతుడు, ఎలాంటి వాడినైనా సరే అతని ముందు ఆగలేరు అనేటటువంటి ఒక అర్థం. ఇక దుశ్శాసనుడు అనే పేరుంది. ఈ దుశ్శాసనుడి పేరు ఏమిటంటే, ఆ దుశ్శాసనుడు అనగా శాసనం చేస్తే అద్భుతంగా శాసనాలు చేస్తాడట దుశ్శాసనుడు. అందుకే అతను శాసనం చేస్తే తిరుగుండదట. అంచేత దుశ్శాసనుడు, దూషిస్తే దూ పక్కన పెడితే శాసనుడు అంటే శాసనం చేసేవాడు అంటే దుశ్శాసనుడు. ఆ రకంగా అలాంటి పేరు అతనికి వచ్చింది. సరే, ఇప్పుడు ఈ పెద్ద కుమారుడు ఇలాగ అయ్యాడు, ఇతన్ని ఏం చేద్దామని చెప్పి అందరూ సమావేశమై, భీష్ముడు అందరూ కూడా వారి యొక్క పెద్దలు, కౌరవ పెద్దల్లో అందరూ అంటే కూర్చున్నారు.
ఏమిటి ఇన్ని అపశకునాలు వచ్చినాయి పెద్ద కుమారుడు అనేటప్పటికీ వాళ్ళు జ్యోతిష్యుల్ని పిలిపించారు. పిలిపించేటప్పటికి ఆ జ్యోతిష్యులు చాలా దారుణమైనటువంటి విషయాలు బయటపెట్టారు. అతని మీద, అతని జీవితం మీద, అతని యొక్క లగ్నం మీద, అతను జన్మించిన నక్షత్రం మీద చాలా చాలా అంటే ఎంత ప్రమాదకరమైన మనిషి అనేటటువంటిది వాళ్ళు నిర్ధారించారు. అయితే మరి ఏం చేయాలి అనే ధృతరాష్ట్రుడు అడిగాడు. ధృతరాష్ట్రుడు అడిగేటప్పటికి అతను ఏం చెప్పాడంటే, వాళ్ళు ఈ బిడ్డని ఎప్పుడైతే ఈ బిడ్డని మీరు వదిలించుకుంటారో, అంటే ఈ బిడ్డ మీకు లేడని అనుకుంటారో, అంటే చంపేయమని వాళ్ళ ఉద్దేశం, అసలు ఈ బిడ్డ మీకు ఉండకూడదు అని వాళ్ళు చెప్పారు. చెప్పేటప్పటికి ఎంతైనా కన్నబిడ్డ కదా, వంశోద్ధారకుడు ముందు పుట్టాడు. ఆ రకమైనటువంటి ప్రేమ పోక ధృతరాష్ట్రుడు గాంధారి కూడా ఆ బిడ్డను జ్యోతిష్యులు చెప్పిన మాటను కూడా పెడచమని పెట్టి ఆ బిడ్డను పెంచారనమాట. పెంచేటప్పటికి అతనే దుర్యోధనుడు. అంటే కౌరవులు 100 మంది అయ్యారు, పాండవులు 5 ఇక్కడ ఉన్నారు. అక్కడి వరకు అతని అంటే ఇక్కడ ఇంకోటి మరీ చెప్పారు, కౌరవ వంశం నాశనం అవుతుంది ఈ కుర్రోడు వల్ల మీకు అన్నీ నష్టాలే, అసలు మీ వంశానికే నాశనం ఈ కుర్రోడు వల్ల ఎంత చెప్పినా సరే అతను వినకుండా ఆ దుర్యోధనుడికే ఒత్తాసు పలికితే ఆ దుర్యోధనుడు రాను చాలా దుర్మార్గాలు చేస్తూ, చాలా అన్యాయాలు చేస్తూ అతను గడుపుతూ ఉన్నాడనమాట. ఈ ఎపిసోడు మరి ఇంతటితో ఆపుదాం. తర్వాత దుర్యోధనుడు, దుశ్శాసనుడు వీళ్ళు ఏమేం చేశారు, ఎక్కడెక్కడ ఎలాంటి అకృత్యాలు చేశారు, ఎలాంటి దుర్మార్గాలు చేశారు అనే విషయం మనం తర్వాత 20వ ఎపిసోడ్లో మనం చర్చించుకుందాం. మరి అంతవరకు సెలవు. నమస్కారం.